ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అనంటే 100 కుటుంబాలకి జీవన ఉపాధి చూపించారు. ఆ 100 కుటుంబాలు దీని మీద ఆధారపడి నాలుగు డబ్బులు సంపాదించుకొని వాళ్ళందరూ ఆనందంగా ఉంటే వాళ్ళ దీవెనలు ఈ ప్రభుత్వానికి సరిపోతాయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి యొక్క పొజిషన్ కూడా వాళ్ళకి తెలవదు. ఇది ఏం భూమి అనేది కూడా వాళ్ళకి తెలవదు. హైకోర్టులో కూడా దీన్ని అడ్డుకోవాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ఇది ఫిషరీస్కి సంబంధించిన భూమి అని వాళ్ళు హైకోర్టులో వేస్తే ఫిషరీస్కి సంబంధించిన భూమి ఇక్కడ ఎక్కడా కూడా లేదు. ఇది చెరువు కాదు. ఇది ఓన్లీ గ్రామ ఖండంలో ఉన్న పోరంబోకు భూమి. అయినా ఎవరు కూడా సొంతంగా ఉపయోగించుకోవడానికి ఇక్కడ చేయలే. మనం గవర్నమెంట్ రైతు బజారు కట్టినా, లైబ్రరీ కట్టినా, అంగన్వాడీ కట్టినా ప్రభుత్వ భూమిలో కడతాం. అదేవిధంగా ఇక్కడ రైతు బజార్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఉండటంతో అనుమతులు మాత్రం ఇవ్వరు. అందుకనే తాత్కాలిక రైతు బజార్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తాత్కాలిక రైతు బజార్లో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎప్పుడైతే నిర్మాణం చేస్తారో మరుక్షణమే, అంటే ఈరోజు ప్రారంభిస్తే రేపు మొదలు పెడితే రేపే తొలగించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ అందరూ కూడా మరి ఎవరైతే ఈ షాపులు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఎవ్వరూ కూడా ₹1 ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా కనుక ₹1 ఎవరికైనా చెల్లించినట్టు నాకు సమాచారం ఇస్తే మరుక్షణమే మీరు ఇంటికి వెళ్ళిపోతారు, కొట్టి తీసి వేరే కొత్త వాళ్ళకి ఇచ్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అమ్ముకోవటం కానీ రెంట్కి ఇచ్చుకోవటం కానీ చేసినా కానీ ముందే చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి మీరు ఎవరైనా ఇంకా అలాంటి ఉద్దేశాలు ఉంటే వెళ్ళిపోండి అని చెప్తే అందరం కూడా మేము దీని మీద బతుకుతామని చెప్పేసి దాని మీద ఉండటం జరిగింది. ఇంకోటి కూడా చెప్పాం, నాకు ఈ షాప్ మీద ఉపాధి అవసరం లేదు, వేరే వాళ్ళకి కల్పించండి అని చెప్పానంటే ఒకళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది, కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి పేదవాళ్ళకి ఇవ్వండి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఒకళ్ళిద్దరు రావడం జరిగింది. ఇది కేవలం రైతు బజార్ రేట్లకే వినియోగదారులకు అందిస్తారు తప్పితే ఎక్కడా కూడా భూ ఆక్రమణలు కానీ లేకపోతే వ్యక్తిగత లబ్ధి కానీ ఏ ఒక్కరికి ఉండదు. కేవలం షాపులు వాళ్ళు మెయింటెనెన్స్కి మాత్రం రోజుకి ₹150 తీసుకోవడం జరుగుద్ది. ఎంత వస్తే అంత నెలాఖరికి లెక్క రాసి సెక్యూరిటీ గార్డులకు కానీ కరెంటు బిల్లులకు కానీ ఇదంతా యార్డు క్లీనింగ్కి కానీ లేకపోతే ఇంకా ఏ విధమైన ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులన్నిటికీ వాడటానికి జమా లెక్కలు రాసి ఇక్కడ బోర్డు మీద రాసి గ్రౌండ్ మధ్యలో పెట్టండి. ప్రతి షాపు ఓనర్కి మీరు వాళ్ళు ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పండి. ₹1 మిగిలితే ఆ రూపాయి కూడా ఎవరైతే షాపు ఓనర్లు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి హెల్త్ పాలసీలు చేయించండి. ఎక్కడా కూడా డైరెక్ట్గా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే విధంగా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్పాం. అలాగే చేస్తాం. ఇక్కడ అంతే అక్కడ అంతే. త్వరలో కొద్ది గొప్ప ఈ సేల్స్ పెరిగినాక తీసుకుంటారు తప్పితే అప్పుడు దాకా కూడా మెయింటెనెన్స్లు కూడా వీళ్ళకి ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.